Good morning, students. This is Karduri Ravi Kumar, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. మనం ఆన్లైన్ క్లాసెస్లో సెల్ బయాలజీ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సెల్ బయాలజీ అనేటువంటి టాపిక్ లోపల వేరియస్ సెల్ ఆర్గనెల్స్, కణం లోపల ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కణాంగాలను సెల్ ఆర్గనెల్స్ గురించి డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇన్ దిస్ వీడియో, ఈ వీడియో లోపల మనం కణం లోపల ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెల్ ఆర్గనల్ దట్ వాజ్ గోల్జీ ఆపరేటర్స్. దీన్నే జనరల్గా గాల్జీ కాంప్లెక్స్ అని కూడా చెప్తాం. ఈ గాల్జీ ఆపరేటర్స్ లేకుంటే గాల్జీ కాంప్లెక్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్, ఇక్కడ మీరు టైటిల్ చూడొచ్చు. ద గాల్జీ ఆపరేటర్స్ వాజ్ టైటిల్ ఏదైతే ఉందో క్లియర్గా మీకు స్క్రీన్ మీద అవపడుతుంది. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏదైతే ఉంటుందో ఒక గ్రూప్గా ఒక గడ్డి మోపు ఎట్లయితే కట్టగట్టి ఒక దగ్గర, అంటే వరికి సంబంధించినటువంటి గడ్డి మోపుని ఎట్లయితే మనం ఒక బంచ్ లాగా ఎట్లయితే తయారు చేస్తామో, ఈ గాల్జీ ఆపరేటర్స్ అన్నీ కూడా, ఆపరేటర్స్ అనేటువంటి వర్డ్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే దే డూ ద లాట్ ఆఫ్ వర్క్. అవి కంటిన్యూస్గా లాట్ ఆఫ్ వర్క్ చేస్తూనే ఉంటాయి. ఆ వర్క్ చేయడం వల్ల వాటికి ఆపరేటర్స్ అంటే పరికరాలు అనేటువంటి టర్మ్ని ఇవ్వడం జరిగింది. దెన్ సమ్ ఆల్సో వీటిని కొంతమంది గాల్జీ కాంప్లెక్సెస్ అని పిలవడం జరుగుతుంది, లేకుంటే గాల్జీ బాడీస్, గాల్జీ దేహాలు అని చెప్పడం జరుగుతుంది. సింపుల్లీ గాల్జీ అని కూడా పిలవచ్చు. దెన్ దీస్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో యూకారియోటిక్ సెల్స్ లోపల, యూకారియోటిక్ సెల్స్ లోపల మాత్రం వీ కెన్ సీ దస్ యూకారియోటిక్ సెల్స్. మోస్ట్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ద గాల్జీ ఆపరేటర్స్ విల్ బీ లుక్ లైక్. నెక్స్ట్, ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్కవరీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద 1898 ఇయర్ లోపల, 1898 సంవత్సరం లోపల ఇటాలియన్ ఫిజిషియన్ కెమిల్లో గాల్జీ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, అంటే నాడీ కణాల మీద పరిశోధనలు చేస్తూ ఉన్నటువంటి సమయం లోపల ఈ వాజ్ ఫైండ్ అవుట్, అతను ఏం చేసిండంటే ద ఇంటర్నల్ రెటిక్యులస్ ఆపరేటర్స్ అనేటువంటి, అంటే బాడీ లోపల కణం లోపల ఉండేటువంటి కొన్ని పరికరాల గురించి ఈ వాజ్ అబ్జర్వ్. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఎప్పుడైతే ఈ కెమిల్లో గాల్జీ ఎప్పుడైతే గుడ్లగూబ అండ్ ఆల్సో పిల్లి యొక్క నాడీ కణాల లోపల వీటిని కనిపెట్టడం జరిగింది కాబట్టి ఫస్ట్ టైం, సో అతని గౌరవార్థం ద నేమ్ వాజ్ గివెన్ బై టు ద గాల్జీ. అతని పేరులో ఉండేటువంటి కెమిల్లో గాల్జీ, గాల్జీ అనేటువంటి నేమ్ని దీనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఆఫ్టర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గురించి, తర్వాత దీని యొక్క క్లియర్ ఇమేజెస్ చూడడం, తర్వాత దీని లోపల ఉండేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ వర్క్ని, దాని యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దీని యొక్క లొకేషన్ కనుక చూసినట్లయితే, అంటే ఇది కణం లోపల ఒక వితిన్ ద సెల్ లోపల ఏ ఏరియా లోపల, కణం లోపల వితిన్ ద సెల్ లోపల ఏ ఏరియాలో లొకేట్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ చేద్దాం. దెన్ సెల్ లోపల కనుక చూసినట్లయితే వెరీ నియర్ టు ద న్యూక్లియస్ ఎంబోడెడ్, న్యూక్లియస్ను కప్పుతూ ఉండేటువంటిదేమో అంతర్జీవ ద్రవ్యజాలకం అని చెప్పుకున్నాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెరీ నియర్, అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకు చాలా దగ్గరగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ సెల్ న్యూక్లియస్ అనేటువంటి న్యూక్లియస్కి అండ్ వెరీ క్లోజర్ టు ద సెంట్రోజోమ్స్. వాట్ ఆర్ దే? సెంట్రోజోమ్స్ ఆర్ సెంట్రోమియర్స్ అని చెప్పుకుంటాం. ప్లాంట్స్లో అయితే సెంట్రోమియర్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ యానిమల్ టిష్యూస్కి వచ్చేటరికి సెంట్రోజోమ్ అని చెప్పుకుంటాం. ఈ సెంట్రోజోమ్ ఏదైతే ఉంటుందో స్పిండిల్ ఫైబర్ ఫామ్ చేసి సెల్ డివిజన్ లోపల ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పచ్చు.
లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ ఒక కంప్లీట్ సెల్కి ఉండేటువంటి ఇమేజ్ని మనం క్లియర్గా చూస్తున్నాం. ఆ ఇమేజ్ లోపల మనకు దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మైటోకాండ్రియాస్ ఉన్నాయి, 4 or 5 దెన్ మైటోకాండ్రియాస్ ఉన్నాయి, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఉంది. అండ్ ఆల్సో దానికి ఈ న్యూక్లియస్ ఏదైతే మనం ఇక్కడ న్యూక్లియస్ పార్ట్ అని చెప్పుకున్నామో ఆ న్యూక్లియస్కి వెరీ నియరర్గా ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఏమని చెప్పుకుంటున్నాం, గల్జీ ఆపరేటర్స్ ఆర్ గాల్జీ కాంప్లెక్సెస్. గాల్జీ ఆపరేటర్స్ అండ్ గాల్జీ కాంప్లెక్సెస్ అనేటువంటి టర్మ్ని ఇవ్వడం జరిగింది. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ దీని స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్ ఆర్ మేడ్ బై ద ఏ సిరీస్ ఆఫ్ కాంపోనెంట్స్ కన్స్ట్రక్టింగ్ ద టూ మెయిన్ నెట్వర్క్స్ దట్ ఒకటేమో సిఎన్జి అని చెప్పుకుంటాం, ఇంకోటి ట్రాన్స్ గాల్జీ నెట్వర్క్ అండ్ స్విస్ గాల్జీ నెట్వర్క్ అనేటువంటి టూ నెట్వర్క్ ఏ సిరీస్ ఆఫ్ నెట్వర్క్ని కలిగినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే అంటే దీని లోపల కనుక చూసినట్లయితే సిస్ ఫామ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది సిస్ నెట్వర్కింగ్ సిస్టమ్ అండ్ ట్రాన్స్ నెట్వర్కింగ్ సిస్టమ్ని రెండింటిని అడాప్ట్ చేసుకునేటువంటి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దస్ ఈ గాల్జీ ఆపరేటర్కు సంబంధించినటువంటి ఇమేజెస్ కనుక చూసినట్లయితే యూసీ ఇక్కడ ఇమేజెస్ లోపల మనకు క్లారిటీగా అవపడుతుంది. దీంట్లో డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ద సెక్రెటరీ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా మనం ఇక్కడ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులానికి చాలా దగ్గరగా ఉండేటువంటి స్ట్రక్చర్. అండ్ ఇది ఎట్లయితే దీని స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్ అని ఎందుకు పేరు పెట్టినామంటే బికాజ్ ఆఫ్ ఇది ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ లోపల మనకి ఇట్లా పొడుగ్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వెసిక్యూల్స్ అండ్ సిస్టర్నాస్ అంటారు. ఈ సిస్టర్నాస్ ఏవైతే ఉన్నాయో ఒక గడ్డి మోపును కనుక ఇట్లా వరుసగా పేరిస్తే ఎట్లయితే ఒక స్ట్రక్చర్ వస్తుందో లైక్ ఒక వైపు కాన్కేవ్ షేప్ ఇంకొక వైపు కాన్వెక్స్ షేప్ను కలిగి ఉంటుంది, లిటిల్ నాట్ మోర్ దెన్ అట్లాంటి షేప్ను కలిగి ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 40 నుంచి 100 40 నుంచి 100 వరకు ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్స్ ఇక్కడ క్లియర్గా చూస్తాం. బిట్వీన్ 4 to 8 సిస్టర్నాస్ ఆర్ యూజువల్లీ ప్రజెంట్ ఇన్ ద స్టిక్. ఒక దాంట్లో 4 to 8 సిస్టర్నాస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ గాల్జీ ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బేసిక్గా వీటి యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది, సెక్రెటరీ ఫంక్షన్స్ లోపల యూస్ఫుల్ అవుతాయి. సెక్రీషన్స్ అంటే ఈ గాల్జీ ఆపరేటర్స్ ఎప్పుడైతే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం నుంచి ఏవైతే ప్రోటీన్ సింథసిస్ జరిగిందో ఆ ప్రోటీన్ సింథసిస్ జరిగిన తర్వాత అవన్నీ వెసిక్యూల్ రూపం లోపల ఈ గాల్జీ ఆపరేటర్ని టచ్ అవుతాయి. దెన్ గాల్జీ ఆపరేటర్ని ఎప్పుడైతే టచ్ అవుతాయో గాల్జీ ఆపరేటర్స్ అంతా కూడా ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ డిస్ట్రక్షన్కు సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఆర్ ఈ లైక్ వాట్ దే కాల్ ఈజ్ ఏమంటామంటే వివిధ రకాలైనటువంటి డైజెస్టివ్ జ్యూసెస్తోని ఆ సెక్రెటరీ జ్యూసెస్తోని ఫిల్ చేసినటువంటి ఈ సిస్టర్నాస్ నుంచి వెసిక్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ అన్నవి బయటికి గ్రోన్ అవుతాయి. ఆ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో నియర్ బై దే ఆర్ గాల్జీ ఆపరేటర్ నుంచి దూరంగా స్ప్లిట్ అవుతూ దూరంగా దే విల్ బీ మూవ్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మూవ్ అవుతూ అవి లైసోజోమ్స్గా మారిపోతాయి. ఆ లైసోజోమ్స్ ప్రైమరీ లైసోజోమ్స్, సెకండరీ లైసోజోమ్స్, టెర్షరీ లైసోజోమ్స్ అండ్ ఆ విధంగా లైసోజోమ్స్గా మారి ఆ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే లైసోజోమ్స్ని జనరల్గా మనం సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అంటారు. కణం లోపల ఆత్మహత్య కోశాలు సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకుంటాం. లైక్ దట్ ఆ సూసైడర్ బ్యాగ్స్ అనేటువంటి ఏం చేస్తాయంటే కణం లోపల ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తన లోపలికి తీసుకొని కరిగించేసేటువంటి అండ్ ఫారెన్ పార్టికల్ లైసోజోమ్స్ ఫార్మేషన్ చేస్తాయి. హియర్ ఇక్కడ మనకు ఒక క్లియర్ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా దీని డయాగ్రమెటిక్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ఈ గాల్జీ ఆపరేటర్స్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫ్రమ్ ద గాల్జీ ఆపరేటర్స్ యూ కెన్ సీ దిస్ పిక్చర్. అండ్ ఇవన్నీ కూడా సిస్టర్నాలు ఏవైతే ఉన్నాయో 4
8 సిస్టర్నాస్, 4-8 సిస్టర్నాలు కలిసి ఒక ఇట్లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేసినాయి. ఈ సిస్టర్నాస్ మధ్యలో సిస్టర్నే అండ్ వెసిక్యూల్స్ అండ్ ఆల్సో ట్యూబ్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ట్యూబ్యూల్స్ సిస్టర్నాస్ నుంచి ఏమైతాయి అంటే ఈ వెసిక్యూల్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గుండ్రటి వెసిక్యూల్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ద ఎంజైమాటిక్ ఫ్లూయిడ్స్తో నిండినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బయటికి దే విల్ బీ మూవ్. యూ కెన్ సీ దిస్. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క ఇమేజ్ లోపల కూడా మనం క్లియర్గా చూడొచ్చు దాని యొక్క షేప్ ఎట్లా ఉంది. ఒకవైపు ఏమో కాన్కేవ్ షేప్ను కలిగి ఉన్నది, ఇంకొక వైపు ఏమో కాన్వెక్స్ షేప్. ఇదేమో కాన్కేవ్ షేప్, ఇదేమో కాన్వెక్స్ షేప్ను కలిగి ఉన్నది. ఇదేమో కుంభాకార దర్పణాన్ని కలిగి ఉన్నది, ఇదేమో పుటాకార దర్పణాన్ని కలిగి ఉండి ఒకదానిపైన ఒకటి ఇట్లా పేర్చినట్లుగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని ఇక్కడ మనం గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పుకుంటాం. లెట్ అస్ ఈ స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా ఓకే. నెక్స్ట్ స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో గాల్జీ ఆపరేటర్స్ ద రిసైడ్స్ ఆఫ్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఇంటర్సెక్రీషన్స్ ఆఫ్ సెక్రెటరీ. ఇంటర్నల్గా కణానికి కావాల్సినటువంటి సిక్రీషన్స్ లోపల దే ప్లేస్ వెరీ వైటల్ రోల్ అని చెప్పచ్చు. అంటే కణానికి కావాల్సినటువంటి సిక్రీషనరీ పార్ట్ లోపల అండ్ లైసోజోమ్స్ని ఫార్మేషన్ చేయడం లోపల అండ్ ఎండోసైటిక్ పాత్వే దే ఇన్వాల్వ్స్ ద మేజర్ కలెక్షన్. ఇక్కడ మనకు బేసిక్గా సిక్రిటరీ పాత్వే అండ్ ఆల్సో లైసోజోమల్ పాత్వే అండ్ ఎండోలైటిక్ పాత్వే లోపల ఈ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ వెరీ ర్యాపిడ్లీ అని చెప్పచ్చు. లెట్ ఇస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద మేజర్ కలెక్షన్ ఆఫ్ డిస్పాచెస్ స్టేషన్ ఫ్రమ్ ద ప్రోటీన్ ప్రోడక్ట్ ఇట్ రిసీవ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇట్ ఈస్ మేజర్ కలెక్షన్ అండ్ డిస్పాచ్ స్టేషన్ ఆఫ్ ద ప్రోటీన్ ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల ఏవైతే ప్రోటీన్స్ రెడీ చేయబడ్డాయో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల ప్రోటీన్ సింథసిస్ జరిగిన తర్వాత ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా దే మూవ్ ఫ్రమ్ ది గాల్జీ ఆపరేటర్ సైడ్కి మూవ్ అవుతుంటాయి. ఆ మూవ్ అయినటువంటి వాటి లోపల కనుక చూసినట్లయితే ద డిస్పాచ్ స్టేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి అవన్నీ కూడా ఒక సైక్లిక్ మేనర్ లోపల ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో నిండినటువంటి ఆ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెసిక్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతుంటాయి. దెన్ ద ప్రోటీన్స్ సింథసైజ్డ్ ఇన్ mRNA they are packed as a vesicles and different from the receiving the end of the Golgi operator like that is నార్మల్గా ఉండేటువంటి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ కలిగి ఉన్నది కాబట్టి ఇది ఏమి ప్రోటీన్స్ని అయితే ఇది సింథసిస్ చేయలేదు. ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్ జరిగింది రైబోజోమ్స్ లోపల. రైబోజోమ్స్ని యూజ్ చేసుకొని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల ఈ ప్రాసెస్ జరిగింది. దెన్ తర్వాత ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలిపెప్టైడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్యాదర్ అయిపోయి ప్రోటీన్ ఫార్మేషన్ జరిగింది. ఆ ప్రోటీన్ ఫార్మేషన్ అంతా కూడా ఇది ఎగ్జోసైటాసిస్ ప్రాసెస్ ద్వారా అంటే నియర్ బై అంటే కణం లోపల నుంచి బయటికి మూవ్ అవుతూ అవన్నీ కూడా గాల్జీ ఆపరేటర్కి టచ్ అయినాయి. ఆ గాల్జీ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే సిమిలర్ ఇట్ వాజ్ యాక్ట్ యాజ్ అండ్ పోస్ట్ ఆఫీస్ బాక్స్ లాగా పనిచేస్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్ అంటే తన దగ్గరికి వచ్చినటువంటి వెసిక్యూల్స్ తన దగ్గరకు వచ్చినటువంటి ఎంజైమ్స్ని ఒక క్రమ పద్ధతి లోపల అమర్చి ఒక క్రమ పద్ధతిలో అంటే వాటిని అన్నింటినీ కూడా ఒక సిరీస్ ఆఫ్ మేనర్ లోపల లైక్ ఇప్పుడు ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా లెటర్స్ని వాట్ ఆర్ ద అవర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పోస్ట్ ఆఫీస్ బాక్స్లో వేస్తాం. దెన్ దాన్ని ఏం చేస్తారు పోస్టర్ మ్యాన్ ఏం చేస్తారు దాన్ని డిఫరెంట్ ఒక్కొక్క ఏరియా లోపల ఏది ఎటు పోవాలనేది సార్ట్ అవుట్ చేసి దాన్ని అంటే ఒక్కొక్క ఏరియాకు పోయేటువంటి వాటిని అన్నిటి కూడా సెపరేట్గా సార్ట్ అవుట్ చేస్తూ ఆ సార్ట్ అవుట్ చేసిన వాటిని అన్నింటినీ కూడా డిస్పాచ్ చేస్తూ ఉంటారు. ఆ డిస్పాచ్ చేసి వాటి యొక్క గమ్యస్థానానికి అంటే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళేటట్టుగా వాటిని చేస్తారు. లైక్ దట్ ఇక్కడ మనకు ఈ గాల్జీ ఆపరేటర్స్ కూడా లుకింగ్ లైక్ సిమిలర్ అదే రకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ద పోస్ట్ ఆఫీస్ ది ప్యాకేజ్ ఏదైతే లేబుల్ చేయడం లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నదో ఎక్స్ట్రా సెల్యులర్ ప్లేస్ లోపల దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ ఆల్సో గాల్జీ ఆపరేటర్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద లిపిడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లిపిడ్
అండ్ ఆల్సో లైసోజోమ్ ఫార్మేషన్, లైసోజోమ్స్ని ఏర్పరచడం లోపల కూడా గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే దే ప్లేస్ వెరీ క్రూషల్ రోల్స్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇంకా మిగతా పాయింట్ ఆఫ్ లోపల సిగ్నలింగ్ అండ్ మోనోజ్ 6-ఫాస్ఫేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ని యాడ్ చేయడం అండ్ ప్రోటీన్ డిస్ట్రక్షన్స్ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ జరిగేటువంటి అనదర్ ఫంక్షన్స్గా మనం చెప్పచ్చు. లెట్ అస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ క్లియర్గా అవపడుతుంది. ఈ ఇమేజ్ లోపల చూడొచ్చు వాట్ హ్యాపెన్స్ హియర్. ఈ ఇమేజ్ లోపల ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రోటీన్ ప్రాసెసింగ్ లోపల ఆ సిస్టర్నేస్ ట్రావెల్ ఫ్రమ్ ద ట్రాన్స్ ఫేజ్. ఒకటేమో ట్రాన్స్ ఫేజ్ ఉంది, ఇంకోటేమో సిస్ ఫేజ్ని కలిగి ఉన్నది. ఇక్కడ ట్రాన్స్ ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ది స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. ఈ న్యూక్లియస్ నుంచి వెళ్ళి దీస్ ఒక చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా వీ కాల్ దెమ్ యాజ్ mRNA, tRNA అండ్ rRNA. ఆ 3 RNAs ఏవైతే ఉన్నాయో దే విల్ బి ట్రాన్స్ఫర్ ద పాలిపెప్టైడ్ చైన్స్ అన్నింటినీ కూడా అవి ఎక్కడికి పంపించినాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపలికి ట్రాన్స్ఫర్ చేసినాయి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వెళ్ళి చిన్న చిన్న ఆ ప్రోటీన్ ఫార్మేషన్ అంతా వెసిక్యూల్స్గా మారి దే ఆర్ అటాచ్డ్ టు ద గాల్జీ ఆపరేటర్కి అటాచ్ అయింది. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో మానోజ్ రిమూవల్ అనేటువంటి దాంతో ఏం చేస్తున్నాయి అంటే దీని యొక్క ఆ సిస్టర్నాలకి సిస్టర్నాల ఎడ్జెస్ నుంచి వెసిక్యూల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఫామ్ అయినాయి. ఆ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అడిషన్ దే ఆర్ గ్రోయింగ్ అట్లా వెస్టర్న్ అండ్ అవి గ్రో అవుతూ లాస్ట్కి దే ఫార్మ్డ్ యాజ్ అండ్ లైసోజోమ్స్గా మారినాయి. ఆర్ సెక్రీషన్స్ చేయించేటటువంటి గ్రాన్యూల్స్గా కన్వర్ట్ చెందినాయి. ఆ సెక్రీషన్ చెందినటువంటి గ్రాన్యూల్స్ అండ్ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్స్ యాజ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. ఆ సెక్రీషన్స్ పార్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. లెట్ అస్ ఇది వన్ ఆఫ్ ద చార్ట్ ఫర్ ది నెక్స్ట్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉండదో ఇదేమో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వెళ్ళి గాల్జీ ఆపరేటర్స్కి ద ట్రాన్స్పోర్ట్ వెసిక్యూల్స్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ దీస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సిస్టర్నాస్ అని చెప్పుకున్నాం. 4 to 8 సిస్టర్నాస్ వర్ ఒక బంచ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ అండ్ సిస్టర్నాస్ చెప్తున్నాం. ఈ వెసిక్యూల్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని అన్నింటిని కూడా ఒక సిరీస్ ఆఫ్ మేనర్ లోపల అరేంజ్ చేసిన తర్వాత దే విల్ బీ ట్రాన్స్ఫర్ అదంతా కూడా సెక్రెటరీ వెసిక్యూల్స్గా ఈ గాల్జీ ఆపరేటర్స్ అన్నీ కూడా సెక్రెటరీ వెసిక్యూల్స్గా మారుస్తూ ఇదేమో ట్రాన్స్ ఫేజ్ లోపల, ఇదేమో సిస్ ఫేజ్. ఇక్కడ ట్రాన్స్ ఫేజ్ ఉంది అండ్ సిస్ ఫేజ్ అంటే ఒక దాని పొజిషన్ కూడా మీరు కరెక్ట్గా చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఆ సెక్రెటరీ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా బయటికి సెక్రీషన్ చేస్తాయి. ఆ సెక్రీషన్స్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తోని అది అంటే ముందు ఉండేటువంటి వాట్ ఆర్ ద ఫారెన్ పార్టికలే కావచ్చు లైక్ వాటన్నిటిని కూడా లైసిస్ చేయడం లోపల దే ఆర్ యూజ్ఫుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల సెక్రీషన్ పాత్వే ఎట్లా ఉంటుంది, ఆ సెక్రీషన్ పాత్వే లోపల గాల్జీ ఆపరేటర్స్ ఏ విధంగా పనిచేస్తాయి. ఈ ఇమేజ్ లోపల కూడా యూ హ్యావ్ టు సీ దస్ క్లియర్ కట్గా మనం గాల్జీ ఆపరేటర్లో జరిగేటువంటి ఫంక్షన్స్ గురించి, గాల్జీ ఆపరేటర్ నుంచి వెసిక్యూల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ చేద్దాం. లైక్ సేమ్ దట్ దీస్ ఆర్ ద గాల్జీ ఆపరేటర్స్. ఈ గాల్జీ ఆపరేటర్ నుంచి దీస్ ఆర్ ద గాల్జీ ఆపరేటర్స్. ఇవన్నీ కూడా సిస్టర్నాస్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్. దీని నుంచి వెసిక్యూల్ స్ట్రక్చర్స్ వాజ్ బిల్డ్. ద వెసిక్యూల్ నిండినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ద్వారా అవి బయటికి రెగ్యులేట్ చేయబడి బయటికి దీంట్లో ఉండేటువంటి సెక్రీషన్స్ని బయటికి రిలీజ్ చేయడం. దెన్ బయట ఉండే నుంచి వచ్చినటువంటి రిసీవర్స్ అన్నింటినీ కూడా తీసుకొని లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం. దట్ ఈస్ అ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బేసిక్గా చేసేటువంటి పాయింట్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ వీటి యొక్క ఫంక్షన్స్ లోపల కనుక చూసినట్లయితే వీటి ఫంక్షన్స్ ఈ గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్స్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా
సిక్రీషన్స్ కలిగి ఉండేటువంటి సెల్స్ లోపల వీటి యొక్క ఫంక్షన్ ఉంటుంది. దెన్ స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఒక శుక్రకణం యొక్క తన యొక్క హెడ్ పైన ఉండేటువంటి పార్ట్ని మనం కాల్ దెమ్ యాజ్ యాక్రోజోమ్ అంటాం. లైక్ యూ కెన్ సీ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ స్పర్మ్. దీని మీద ఇట్లా టోపీ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టోపీ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాక్రోజోమ్ అంటాం. యాక్రోజోమ్. ఈ యాక్రోజోమ్ ఏదైతే ఉంటుందో ఈ యాక్రోజోమ్ లోపల మోస్ట్ ఆఫ్ ద యాక్రోజోమ్ వెరీ షార్ప్గా ఉంటుంది. ఆ వెరీ షార్ప్గా ఉండేటువంటి యాక్రోజోమ్ లోపల మొత్తంకి ఇక్కడ ఏముంటాయంటే గాల్జీ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఈ గాల్జీ కాంప్లెక్సెస్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి దే ఆర్ పెనిట్రేషన్ లోపల ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడక్షన్ చేస్తాయి. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ఏం చేస్తుందంటే లైక్ దిస్ ఈజ్ అండ్ ఓవా అనుకోండి. ఈ ఓవా దగ్గరికి వచ్చినప్పుడు ఓవా మీద ఉండేటువంటి ఈ లేయర్ని కరిగించి వేసి ఇందులో ఉండేటువంటి ఎన్ స్టేటస్లో ఉండేటువంటి న్యూక్లియస్ అండ్ అంటే ఫీమేల్ గ్యామెట్లో ఉండేటువంటి ఎన్ స్టేట్లో ఉండేటువంటి న్యూక్లియస్ అండ్ మేల్ గ్యామెట్లో ఉండేటువంటి ఎన్ స్టేట్లో ఉండేటువంటి న్యూక్లియస్ రెండు మిక్స్ చేయబడి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 2n స్టేట్లో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ విల్ బీ ఫామ్ అవుతాయి. దట్ ఈజ్ అ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అంటే గాల్జీ ఆపరేటర్స్ యాక్రోజోమ్ లోపల ఉండి అది ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ఎట్లా రిలీజ్ చేస్తుంది అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యూ కెన్ సీ దిస్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాల్జీ ఆపరేటర్స్. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఫస్ట్ ఎవర్ ఫైండ్ అవుట్ చేసేళ్ళు, అవి ఎలా ఉన్నాయి, దాని ఫంక్షన్ ఏంటి అనేటువంటి పార్ట్ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేసుకున్నాం. గాల్జీ ఆపరేటర్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అవి ఎట్లా కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఎప్పుడు ఐడెంటిఫై చేసిండు అనేటువంటి పాయింట్ని మనం డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చేసి అనదర్ టాపిక్ ఏదైతే ఉంటుందో రైబోజోమ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో లోపల రైబోజోమ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. బికాజ్ ఎందుకంటే రైబోజోమ్స్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉన్నదో వెరీ పెద్దగా ఉండేటువంటి టాపిక్. దెన్ ఇమీడియట్లీ మనం దీని గురించి కనుక చూసినట్లయితే మనకు ఎక్కువగా అండర్స్టాండింగ్ అంటే రైబోజోమ్ గాల్జీ ఆపరేటర్స్ నుంచి ఏర్పడేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వెసిక్యూల్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లైపోజోమ్స్ అని lysosomes అని చెప్పుకుంటాం. సో అవర్ టాపిక్ నౌ వీఆర్ మూవింగ్ టు ద టాపిక్ దట్ వాజ్ lysosomes. What are lysosomes? Lysis, you can see that word lo lysis means vichitti. విచ్చిత్తి అంటే లైక్ బ్రేక్ డౌన్ అని అర్థం. లైసిస్ చేస్తాయి. దెన్ బేసిక్గా ఇక్కడ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ద మెంబ్రెయిన్ బాండెడ్ ఆర్గనెల్స్, ఇవి కూడా ఏం చేస్తాయి మెంబ్రెయిన్ బాండెడ్ ఆర్గనెల్స్ అని చెప్పుకున్నాం. అంటే మెంబ్రెయిన్తోనే అటాచ్ అయినటువంటి దే ఆర్ ఎర్లీ యానిమల్ సెల్స్. దే ఆర్ పర్టికులర్లీ అబండెంట్ సెక్రీటింగ్ సెల్స్. పర్టికులర్లీ దే ఆర్ ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అంటే secretions, particularly they are very abundant in secretory cells like epithelial cells and also phagocytic cells. See the images ఏవైతే ఉన్నాయో epithelial cells లోపల and also phagocytic cells లోపల and also secretions ఉండేటువంటి ఏరియాస్ లోపల the structure was very ఎక్కువగా వీటి యొక్క నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ ఆల్సో however they are very absent. ఎందులో absent ఉంటాయి అంటే హ్యూమన్ ఎరిథ్రోసైట్ సెల్స్, మానవుని లోపల ఉండేటువంటి ఎర్ర రక్త కణాల లోపల వీటి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. లైసోజోమ్స్ వాజ్ థిన్నీ సాక్స్ ఫిల్డ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. దిస్ ఈజ్ అన్ అండర్లైన్. ఓకే, వాట్ ఈస్ ది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ చేత ఫిల్ చేయబడి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. దే ఆర్ థిన్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో ఫిల్డెడ్ విత్ ది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ద నేమ్ ఆఫ్ ద లైసోజోమ్స్ వర్ గివెన్ టు ద దే ఆర్ వర్డ్ మీనింగ్ గేమ్ ఫ్రమ్ ది బ్రేక్ డౌన్. ఏం చేస్తుంది ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి పార్టికల్స్ని అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ అంటే వచ్చినటువంటి పార్టికల్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేసేటువంటి ప్రాసెస్ లోపల లైసోజోమ్స్. ఇక్కడ ఈ లైసోజోమ్ అనేటువంటి వర్డ్ కనుక మనం మీనింగ్ కనుక క్లియర్గా కనుక చూసినట్లయితే
లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అట్లా. లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అండ్ ఇవి ఏం చేస్తాయి అని అంటే విచ్చిత్తి చేయడం లోపల ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ తర్వాత కనుక చూసినట్లయితే జనరల్లీ వీటిని జనరల్గా ఫ్రీక్వెంట్లీ ఏమని పిలవడం జరుగుతుంది అంటే సూసైడర్ బ్యాగ్స్ అండ్ సూసైడర్ సాక్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకుంటాం. అంటే కణం లోపల ఇవి ఆత్మహత్య కోశాలు అని చెప్పుకుంటాం. అంటే కణం లోపల ఉండేటువంటి ఏదైతే కణానికి ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి సెల్ ఆర్గనల్స్ని అండ్ ఫారెన్ పార్టికల్, సపోజ్ కణం లోపలికి ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్, ఏదైనా ఒక అదర్ మైక్రో ఆర్గనిజమ్స్ కనుక దే విల్ బి ఎంటర్స్, ఆ ఎంటర్ అయినటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే ఈ లైసోజోమ్ విల్ బి ఎంటర్స్ దాన్ని మొత్తం డైజెస్ట్ చేస్తాయి. బికాజ్ ఈ డైజెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే వీటి లోపల ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉండడం అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం క్లియర్గా చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే దీని యొక్క హిస్టరీ మనం ఇంతసేపు బేసిక్గా దాని టర్మ్ ఎట్లా వచ్చింది, దాంట్లో ఏముంటాయి అనేటువంటి పాయింట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. దెన్ లైసోజోమ్స్ వర్ డిస్కవర్డ్ బై దీస్ బెర్లియన్ సైటాలజిస్ట్ క్రిస్టియన్ డి డువే అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరు? క్రిస్టియన్ డి డువే అనే ఇట్ వాజ్ ఎర్లీ ఇన్ ద 1950స్కి అండ్ 55 ఈ నేమ్లో అంటే 50కి బిఫోర్ ఆయన ఐడెంటిఫై చేసిండు. బట్ తర్వాత 1955లో ఈ టర్మ్ ద నేమ్ లైసోజోమ్స్ అనేటువంటి నేమ్ని ఇవ్వడం జరిగింది. ఈ లైసోజోమ్స్ అనేటువంటి నేమ్కు దానికి దేర్ రిఫ్లెక్టెడ్స్, అది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, అది ఏం చూపిస్తుంది అంటే డైజెస్టివ్ ప్రాపర్టీస్ని కలిగించు. సో ఈ ఇన్వెన్షన్ కనుక్కోవడం వల్ల ఇన్ ద ఇయర్ 1974 1974 సంవత్సరం లోపల క్రిస్టియన్ డి డువే వాజ్ వాన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫిజియాలజీ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద డిస్కవర్స్ లోపల. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్. దిస్ ఈజ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్. ఒక కంప్లీట్గా సెల్ యొక్క స్ట్రక్చర్ని మనకి ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నాం. దెన్ దీని లోపల ఇక్కడ న్యూక్లియస్ పార్ట్ ఉంది. దిస్ ఈజ్ అండ్ ఎండోప్లాస్మిటిక్ రెటిక్యులం. ఇక్కడ గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. దీస్ ఆర్ ద మైటోకాండ్రియాస్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం. అండ్ ఆల్సో ఈ గాల్జీ ఆపరేటర్స్, గాల్జీ కాంప్లెక్సెస్ ఏదైతే ఉంటుందో దానికి నియర్ బైర్గా ఉండేటువంటి వెసిక్యూల్స్ లాంటివి ఉండేటువంటి స్ట్రక్చర్. యూ కెన్ సీ ద దిస్ ఈజ్ అండ్ మైక్రోస్కోపిక్ ఇమేజ్. ఈ మైక్రోస్కోపిక్ ఇమేజ్ లోపల ఈ వెసిక్యూల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఫిల్లెడ్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్, వాటిని మనం ఏమన్నాం అంటే లైసోజోమ్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే. దాని తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ లైసోజోమ్స్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది, లైసోజోమ్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా ఈ లైసోజోమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే వీటి యొక్క సైజును కనుక చూసినట్లయితే 0.01 మిల్లీ మైక్రాన్స్ టు 1 మిల్లీ మైక్రాన్స్. ది వేరియస్ ఇన్ సైజ్, అంటే ఒక్కొక్క సైజులో ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఒక పెద్దగా ఉండేటువంటి వెసిక్యూల్ ఫామ్ అయితే అది పెద్దగా లార్జ్ సైజులో ఉంటుంది. ఒకవేళ స్మాల్గా ఉండేటువంటి వెసిక్యూల్ ఫామ్ అయితే దే ఆర్ ఇన్ స్మాల్ సైజ్ లోపల ఉంటుంది. సో ఈ ద డిఫరెన్స్ ఇన్ సైజ్ 0.1 మిల్లీ మైక్రాన్స్ టు 1 మైక్రాన్స్ వరకు ఉంటుంది. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ద ఇంటర్నల్ pH ఆఫ్ లైసోజోమ్స్ ఈ వెరీ యాసిడిక్ ఇన్ నేచర్. దట్ ఈస్ అండర్లైన్. వెరీ యాసిడిక్. ఎట్లా ఉంటుంది? అందులో ఉండేటువంటి pH ఎంత ఉంటుంది? 4.5 to 5 pH కలిగి ఉండేటువంటి యాసిడిక్ pHని కలిగి ఉండే అండ్ కంప్రెస్డ్ స్లైట్లీ. ఓకే. కొన్నిట్లలో మాత్రం ద బేసిక్ pH ఆఫ్ సైటోసాల్ ఈజ్ 7.2, అంటే కొన్నిట్లలో వెరీ ఫ్యూ కంప్రెస్డ్ వాటిలలో ఉన్నాయి. దాని తర్వాతకి లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ద మెంబ్రెయిన్స్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై క్రిస్టోసాల్స్ అండ్ దేర్ ఫోర్ ద రెస్ట్ ఆఫ్ ద సెల్స్. ఇవి ఏం చేస్తాయంటే డిగ్రేటివ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి లైసోజోమ్స్. అడిషనల్లీ దీన్ని కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా కణం లోపల ఉండేటువంటి అదర్ పార్టికల్ని డిస్ట్రాయ్ చేయడం లోపల అండ్ ఆల్సో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్తో ఫిల్ చేయబడ్డటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ లైసోజోమ్స్ అని చెప్పుకుంటాం. దెన్ నెక్స్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే
దిస్ ఈజ్ అయిన స్ట్రక్చర్ ఫ్రమ్ ది లైసోజోమ్ ఫార్మేషన్. లైసోజోమ్స్ మెయిన్లీ ఇక్కడ పిహెచ్ డిఫరెంట్గా పంపింగ్ లోపల అండ్ H+ అయాన్స్ని కలిగి ఉండడం, అది పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ది ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్ ఫార్మేషన్ కనుక చూసినట్లయితే బేసిక్గా ద ప్రోటీన్ దే ఆర్ కంప్లీట్లీ మెంట్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ నుంచి ఎట్లా న్యూక్లియస్ నుంచి దే ఆర్ ఆరిజినేటెడ్ అంటే న్యూక్లియస్లో ఉండేటువంటి mRNA ట్రాన్స్క్రిప్షన్ ద్వారా దే విల్ బీ కేమ్ ఫ్రమ్ ది mRNA అంతా కూడా ఆ రైబోజోమ్స్ లోపలికి వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ ద్వారా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల రైబోజోమ్స్ నుంచి పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ కావడం, ఆ పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఏదైతే ఉంటుందో ఒక వెసిక్యూల్స్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ కావడం, ఆ వెసిక్యూల్స్ ఏదైతే ఉండదో ఆ ప్రైమరీ వెసిక్యూల్స్ని మనం ఇక్కడ లైసోజోమ్స్ అని చెప్పుకుంటున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ కంప్లీట్గా ఈ పాలీపెప్టైడ్ చైన్స్ ఫార్మేషన్ కావడం. యూ కెన్ సీ దిస్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్ నుంచి దీస్ ఆర్ ద స్ట్రక్చర్ ఏవైతే ఉన్నదో గాల్జీ ఆపరేటర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ఈ గాల్జీ ఆపరేటర్కు అన్నీ కూడా ఈఆర్ నుంచి గాల్జీ ఆపరేటర్కి ఒక వే ఉంది. ఇక్కడ యూ కెన్ సీ like addition to the phosphate and mono 6-phosphate MP6 అనేటువంటి M6P అనేటువంటి ఫాస్ఫేట్ ఏదైతే ఉంటుందో మానో 6-phosphate, ఈ మానో 6-phosphate మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఈఆర్ నుంచి దే విల్ బి ఎంటర్స్ అయ్యి దెన్ ఇవన్నీ కూడా సిస్టర్నైస్ ద్వారా ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ద్వారా అవన్నీ కూడా లైక్ ఒక వెసిక్యూల్ లాంటి స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి. దీస్ వెసిక్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ దీస్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో నిండి ఉన్నాయి. దీని లోపల ది ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో నిండి ఉండేటువంటి దీని బాడీ లోపల కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ది యాసిడిక్ నేచర్, దాంట్లో యాసిడిక్ నేచర్ ఉంటుంది. అండ్ రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్, దాంట్లో నుంచి ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ చేయబడి కంప్లీట్లీగా ఇది ఒక లైసోజోమ్ యొక్క స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ లైసోజోమ్ డైజెషన్ అండ్ మెటీరియల్ టేక్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది ఒకవేళ బయట నుంచి వచ్చినటువంటి మెటీరియల్ని కనుక అది డైజెస్ట్ చేస్తే దాన్ని ఎండోసైటోసిస్ అంటాం. అండ్ అంటే ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ లైసోజోమ్ డైజెషన్ ఆఫ్ మెటీరియల్ కీప్ ఇన్ ద ఫ్రమ్ outside of the cell, endocytosis. The functions of digestive system of the cell will be degrade. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సమ్టైమ్స్ లోపల ఇట్స్ యాక్ట్స్ యాజ్ అన్ ఆటోఫాజీ లాగా పనిచేస్తాయి. వాట్ ఆటోఫాజీ అండ్ హెటెరోఫాజీ అనేటువంటి 2 క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకుంటాయి. వాట్ ఈజ్ ఆటోఫాజీ? ఆటో మీన్స్ సెల్ఫ్, అంటే తన లోపల ఉండేటువంటి ఖరాబ్ అయినటువంటి అంటే ప్రాపర్ వర్క్ చేయనటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఆర్గనైల్స్ని డిస్ట్రక్షన్ చేస్తాయి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మనం ఆటోఫాజీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ఇక్కడ మనం డెవలప్ చేయొచ్చు. అండ్ ఆల్సో హెటెరోఫాజీ. ఈ హెటెరోఫాజీ ఇక్కడ యూ కెన్ సీ దిస్ డైజెషన్ ఆఫ్ మెటీరియల్ అవుట్ సైడ్ ఆఫ్ హెటెరోఫాజీ, ద డైజెషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాం. మెనీ ఆఫ్ ఇక్కడ అవుట్ సైడ్ అంటే ఒక సెల్స్ లోపలికి అవుట్ నుంచి ఏదైనా ఒక మెటీరియల్ కనుక విల్ బి ఎంటర్స్ ఆర్ ఫారెన్ పార్టికల్ ఎంటర్ అయితే ఆ ఫారెన్ పార్టికల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి ఎంగల్ఫ్ చేసేసి ఆ ఫారెన్ పార్టికల్ని కంప్లీట్గా వితిన్ దాని బాడీ లోపల డిస్ట్రక్షన్ చేసేటువంటి ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి. యూ కెన్ సీ ద ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే మనం ఇంట్రాసెల్యులార్ డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. వాట్ ఈజ్ ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటే వితిన్ ద సెల్ లోపల కణం లోపల డైజెషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం? ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటాం. దెన్ ఇంట్రాసెల్యులార్ డైజెషన్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో మనం ఈ మైక్రోస్కోపిక్ ఇమేజ్ లోపల దిస్ వాజ్ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గాల్జీ ఆపరేటర్స్ నుంచి దే విల్ బీ వెసిక్యూల్స్ లాంటి స్ట్రక్చర్ డెవలప్ అయినాయి. ఆ వెసిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రాపర్గా దే విల్ బీ ఎట్లా యాక్షన్ చేస్తున్నాయి.
దెన్ ఇక్కడ ఈ దిస్ ఈజ్ అండ్ సైటోప్లాజం బయట ఉండేటువంటి ఫారెన్ పార్టికల్ని తీసుకొని అది ఏం చేస్తుంది ఆర్ ఫుడ్ స్టఫ్ని తీసుకొని టోటల్ కంప్లీట్ డైజెషన్ చేస్తుంది ఆ డైజెషన్ చేసేటువంటి ప్రాసెస్లో. అండ్ ఆల్సో ఆటోఫాజిక్ క్యారెక్టర్ లోపల తన లోపల డ్యామేజ్గా ఉండేటువంటి దిస్ ఈజ్ అండ్ వన్ మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియాని ఏం చేసినాయి ఇట్ విల్ బి డిస్ట్రాయ్ బ్రేక్ డౌన్. ఆ ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి మైటోకాండ్రియాస్ని ఏం చేస్తున్నాయి బ్రేక్ డౌన్ చేసేసి కంప్లీట్గా లైసిస్ చేసేసి దాన్ని సెల్ లోపలనే కంప్లీట్గా లైసిస్ చేసేటువంటి మేనర్ లోపల ఇట్ విల్ బి వర్క్స్ అని చెప్పచ్చు. లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే రోల్ ఆఫ్ మెటామార్ఫసిస్ ఆటోఫాజ్ మెటామార్ఫసిస్ ఇది డిఫరెంట్గా ఎంజైమ్ యొక్క దాని యొక్క సైజుని చేంజ్ చేసుకుంటూ అవి ఏం చేస్తుంటే వేరియస్ సైజ్ లోపల ది విల్ బి డెవలప్డ్. ఆ మెటామార్ఫసిస్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో ఉండేటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి మెటామార్ఫసిస్. అండ్ ఆల్సో రోల్ ఆఫ్ ఫర్టిలైజేషన్ డ్యూరింగ్ ద ఫర్టిలైజేషన్ ద స్పర్మ్ ఎడ్ ఏదైతే ఉంటుందో అక్కడ లైటిక్ ఎంజైమ్స్ లైసోజైమ్స్ అంటే గోల్జీ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ గోల్జీ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ డెవలప్ ది లైసోజోమ్స్ ఎంజైమ్స్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని డెవలప్ చేస్తాయి. అది పెనిట్రేషన్ లోపల స్పర్మ్ పెనిట్రేషన్ లోపల ఈ విట్రల్ లేయర్ని ఓవం సంబంధించినటువంటి లేయర్ని బ్రేక్ డౌన్ చేస్తూ అక్రోజోమ్ నుంచి ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ లోపల ఏం చేస్తుంది లోపలికి స్పామ్ లోపల ఉండేటువంటి ఎన్ న్యూక్లియస్ని ఎంటర్ చేయడం లోపల ఇట్ విల్ బి డెవలప్. దెన్ ఆల్సో తర్వాత రోల్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇది డిసీజెస్ లైసోజోమ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రూప్ ఆఫ్ జెనెటిక్ ఇరిటెన్స్ డిసార్డర్స్ they called as lysosomal storage diseases అని చెప్తాం. They are the main inborn errors of metabolism caused by the malfunctioning of one enzyme by resulting accommodation of upgrading materials of lysosomes. ఈ లైసోజోమ్స్ యొక్క మాల్ ఫంక్షన్స్ వల్ల ఫంక్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అనేటువంటి క్లియర్గా చూడొచ్చు. ఆ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల స్టోరేజ్ ఆఫ్ ఈ ఫంక్షన్స్ ఈ లైసోజోమ్స్ ఎక్కువగా స్టోరేజ్ కావడం స్టోరేజ్ డిసీజెస్ విల్ బి అకర్స్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం కరెక్ట్గా ఈ వీడియో లోపల కనుక చూసినట్లయితే ఓకే ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ గాల్జీ ఆపరేటర్స్ గురించి డిస్కషన్ చేసినాం. గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1898 ఇయర్ లోపల ఫస్ట్ ఇటాలియన్ సైంటిస్ట్ వాజ్ ఫైండ్ అవుట్ కెమిల్లో గాల్జీ అని చెప్పుకున్నాం. గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సిక్రీషన్ లాగా పనికొస్తాయి అని చెప్పుకున్నాం. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ వర్క్ యాజ్ అండ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ఎట్లయితే వర్క్ చేస్తుందో అట్లా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. దాని తర్వాత దీని స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే సిస్టర్నాల్స్ అండ్ ట్యూబ్యూల్ వెసిక్యూల్స్ అనేటువంటి 3 టైప్స్ నాలికలు సిస్టర్నాలు ఆశయాలు అనేటువంటి 3 రకాలైనటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎట్లా వర్క్ చేస్తాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. హౌ దే ఆర్ డెవలప్డ్ అవి ఎట్లా డెవలప్ చెందుతాయి అనేటువంటి పాయింట్ కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. అది ఏ విధంగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడక్షన్ చేస్తుంది ఆ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డీటెయిల్గా చూసినాం. దాని తర్వాతకి కనుక చూసినట్లయితే గాల్జీ ఆపరేటర్స్ తర్వాత గాల్జీ ఆపరేటర్స్ నుంచి వెళ్ళి డెవలప్ అయ్యేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఏమని చెప్తామంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లైసోజోమ్స్ అని చెప్పుకుంటాం. ఈ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో లైసిస్ అంటే విచ్చితి చేసేటువంటి ప్రాసెస్ లోపల లైసిస్ చేసేటువంటి ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి. ఈ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువగా లైసోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎపిథీలియల్ సెల్స్ లోపల అండ్ ఫాగోసైటిక్ సెల్స్ లోపల. ఫాగోసైటిక్ సెల్స్ అంటే రక్షణ క్రియ లోపల పనికొచ్చేటువంటి ఫాగోసైటిక్ సెల్స్ లోపల అండ్ ఆల్సో ఎపిథీలియల్ సెల్స్ లోపల వీటి యొక్క నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవెవర్ ది most of them these were absent in mammalian erythrocyte cells. అండ్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఈ లైసోజోమ్స్ ఫస్ట్ టైం ఐడెంటిఫై క్రిస్టియన్ డి డ్యూవే ఇన్ ద ఇయర్ 1955 లోపల ఈ గట్ నోబెల్ ప్రైజెస్ అని చెప్పుకున్నాం.
ఈ ప్రైమరీ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్, అవి ఎక్కడి నుంచి డెవలప్ చెందుతాయి అంటే గోల్జీ ఆపరేటర్స్ నుంచి డెవలప్ చెందినటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్తో నిండేటువంటి వెసికల్స్ని మనం ఇక్కడ ప్రైమరీ లైసోజోమ్స్ అని చెప్తాం. ఓకే, దెన్ వీటి యొక్క ఫంక్షన్స్, అవి ఎట్లా ఆటోఫాజీ హెటరోఫాజీ ద్వారా ఏ విధంగా తన యొక్క యాక్షన్ని డెవలప్ చేసుకుంటాయి అనేటువంటి పాయింట్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.